కలిసిన వాళ్ళలో బాగా ఎక్కువ కలిసింది డైరెక్టర్ నందు అండ్ ఎడిటర్ నవీన్. వీళ్ళిద్దరూ నాకు బాగా క్లోజ్ అయ్యారు. ఇద్దరు, నేను జనరల్గా వర్డ్స్ వాడను, ఇద్దరు మన నాగవంశీ అన్నట్టు ఇద్దరు సైకోలే టోటల్. ఇద్దరికి ఇద్దరే, బట్ సైకో ఫర్ ద ఫిలిం. దే ఆర్ బోత్ సో. ఒక ఫిలింని లవ్ చేస్తే ఎంతగా చేస్తారో అర్థమైంది నాకు. నందు ఇంటికి వచ్చి సీన్స్ గురించి డిస్కషన్ పెట్టేవాళ్ళం. నందు ఈ సీన్ ఇలా చేస్తే బాగుంటుంది కదా అని నేను స్టార్ట్ చేసేవాడిని. స్టార్ట్ చేస్తే అలా ఉండిపోయేవాడు. ఏంటి, నేను అఖిల్ని అడిగాను, ఏంటి ఏం మాట్లాడేంటి ఈయన, నేను ఏదో సీన్ అంటే, లేదు నాన్న ఆల్రెడీ ఇంకో సీన్ రాస్తున్నాడు లోపల అని. అండ్ నందు ఈజ్ సచ్ అ గుడ్ రైటర్. ఇమ్మీడియట్గా ఫెంటాస్టిక్. ఐ మీన్ ఆ బయటికి వెళ్ళి, ఈ రూమ్ నుంచి బయటికి వెళ్ళేటప్పటికి మళ్ళీ వచ్చేసి దానికి ఈ సీన్ ఇలా మారుస్తే బాగుంటుంది కదండి అని చెప్పేవాడు. అండ్ అది ఆ సరస్వతి పుత్రుడు అలా రాసేస్తూ ఉంటాడు డైలాగులు కానీ అవి కానీ. ఎంతటి చక్కటి డైలాగులు. రుణం తీసుకునే అవకాశం ఒక్కసారే వస్తుంది, రుణం తీర్చుకుంటాను అని అదొక డైలాగ్. అదొక్కటి చాలు చెప్పడానికి ఎందుకు రుణం తీర్చుకుంటున్నాడని. అండ్ అటువంటి డైలాగులు ఒకటి కాదు రెండు కాదు. లాస్ట్లో చివరికి మిగిలింది ధర్మరాజును ఆ కుక్కే అని. అండ్ ఇట్ కనెక్టెడ్ ఎవ్రీబడి టు మహాభారతం ఇన్స్టెంట్లీ. అండ్ అట్లా ఎన్నెన్నో డైలాగులు ఉన్నాయి. ఇంకా మేము సినిమాలలో పెట్టలేకపోయాం, బిఫోర్ పెట్టాము. పుట్టినప్పుడు పేరు ఉండదు, ఊపిరి మాత్రమే ఉంటుంది. పోయేటప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది అని చెప్పేసి. ఇట్ విల్ సచ్ ఫెంటాస్టిక్ డైలాగ్స్ ఇంకా చాలా 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 ఉన్నాయి. అండ్ సో హ్యాపీ నందు, ఐఎమ్ సో సో హ్యాపీ ఫర్ యూ, సో హ్యాపీ ఫర్ యూ. అండ్ ప్రౌడ్గా వెళ్ళవు ఊరు. అండ్ ప్లీజ్ కమ్ బ్యాక్, త్వరగా వచ్చే అఖిల్ అన్నట్టు. అండ్ నవీన్ అట్లాగే. నవీన్ నేను కూర్చుని ఇప్పుడు జనరల్గా సినిమా ఎడిట్ స్మూత్గా ఉండదు, అన్ని జంపులు ఉన్నాయి అంటే అది ఎక్స్ట్రా కేర్ తీసుకోకపోవడమే, అంతకన్నా ఏముండదు. ఈ ఎక్స్ట్రా కేర్ తీసుకుని నవీన్ అడిగి ఒక 2 వారాలు, ఒక 2-3 వీక్స్ పోస్ట్పోన్ చేయండి, దీన్ని మనం స్మూత్ చేద్దాము అని అడిగితే జరిగింది. అది పోస్ట్పోన్ చేయడం. స్మాల్ క్లోజప్స్, స్మాల్ చిన్న కరెక్షన్స్ ఇన్ ద సీన్స్. ఎన్ని చెప్పాడు నవీన్, ఎన్ని చెప్పాడు. అండ్ 90% ఆఫ్ ఇట్ మేము ఫాలో చేసాం. తను చెప్పిన క్లోజప్స్ కానీ, తను చెప్పిన కరెక్షన్స్ కానీ ఈ సినిమాలో అవన్నీ చేసి. అండ్ నవీన్ నాతో అన్నాడు, సార్ నాకు ఒక ప్రొడ్యూసర్ దొరికాడు, నేను చెప్పినవి అన్నీ చేస్తున్నారు అని చెప్పి తను ఇంకా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ తీసుకుని హీ డిడ్ ఆల్ ఆఫ్ దట్. అండ్ థ్యాంక్ యూ నవీన్. అండ్ ఐ నో we had lot of arguments, lot of these things, but finally result is what speaks. Thank you Naveen. And Brinda Master gurinchi cheppali. My dear Brinda Master. నాకు బృందా మాస్టర్ బాగా తెలుసు. ఎప్పుడంటే తను డాన్స్ మాస్టర్ కాక ముందు షీ వాజ్ జస్ట్ అన్ అసిస్టెంట్. ఇంతే ఉండేది, సన్నగా ఉండేది. అండ్ అప్పుడు షీ కేమ్ యాజ్ అ డాన్స్ మాస్టర్ అసిస్టెంట్. అప్పటి నుంచి తెలుసు ఈ అమ్మాయి నాకు, అప్పటి నుంచి తెలుసు. అండ్ నాకు తెలుసు ఫస్ట్ సీక్వెన్స్ చేస్తున్నాము అప్పుడు వచ్చి హగ్ చేసుకోవాలి, నేను హగ్ చేసుకోను అంది. హగ్ చేసుకోను అని చెప్పి వెళ్ళిపోయింది. అటువంటిది వన్ ఆఫ్ ద ఇండియాస్ టాప్ కొరియోగ్రాఫర్స్. ఐఎమ్ సో హ్యాపీ బృందా మాస్టర్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐఎమ్ హ్యాపీ. నేను బృందా మాస్టర్కి థ్యాంక్ యూ బృందా మాస్టర్, మీరు జస్ట్ కొరియోగ్రాఫర్ కంటే చేస్తున్నారు. I have to do, sir. He is my son. He is like my son. I have to do for you and Amala. అని చెప్పి నాకు బృందా మాస్టర్ చేసింది. థ్యాంక్ యూ బృందా మాస్టర్. కెన్ నెవర్ forget that.